ఆ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో నరసింహ అవతారం 4వది. అత్యంత శక్తివంతమైనదిగా, భక్తులను రక్షించడానికి దేవుడు ఎంత వేగంగా వస్తాడో చాటి చెప్పే అవతారం ఇది. హిరణ్యాక్షుడి మరణం తర్వాత అతని తమ్ముడైన హిరణ్యకశిపుడు విష్ణువుపై పగ పెంచుకుంటాడు. బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. తనకు మరణం లేకుండా ఉండేలా విచిత్రమైన వరాలను పొందుతాడు. ఆ వరాల ప్రకారం అతనికి గాలిలో కానీ నేల మీద కానీ మరణం ఉండదు. ఇంటి లోపల కానీ బయట కానీ చావు రాకూడదు. పగలు కానీ రాత్రి కానీ మరణించకూడదు. మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ దేవతల వల్ల కానీ ప్రాణహాని ఉండకూడదు. ఏ రకమైన ఆయుధంతోనూ మరణం సంభవించకూడదు అని ఒక వరం కోరుకుంటాడు. హిరణ్యకశిపుడు కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడు. తన తండ్రి తననే దేవుడిగా కొలవమన్నా కూడా ప్రహ్లాదుడు మాత్రం ఓం నమో నారాయణాయ అని విష్ణువుని స్మరిస్తాడు. దీంతో కోపగించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. తనను ఒక్కసారి పాములతో కరిపిస్తాడు, కొండపై నుంచి నెట్టేస్తాడు, మంటల్లో విసిరేస్తాడు. కానీ విష్ణువు ప్రహ్లాదుడిని ప్రతిసారి రక్షిస్తాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నిలదీస్తూ, నీ హరి ఎక్కడున్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు అందుగలడు, ఇందులేడనే సందేహం ఎందుకు, ఎందెందు వెతికినా అందందే కలడు అని సమాధానమిస్తాడు. హిరణ్యకశిపుడు ఆవేశంతో తన గదతో స్తంభాన్ని ఒక్కసారిగా పగలగొడతాడు. అందులో నుండి నరసింహస్వామి సింహపు తలతో మనిషి శరీరంతో బయటికి వస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలను ఎక్కడా భంగం కలిగించకుండా స్వామి హిరణ్యకశిపుడిని ఇలా సంహరిస్తాడు. తను వరం అడిగినట్టే స్థలం ఇంటి లోపల కాదు, బయట కాదు, గడప పైన చంపుతాడు. సమయం పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయంలో చంపుతాడు. రూపం మనిషి కాదు, జంతువు కాదు, నరసింహ రూపంతో చంపుతాడు. ఆయుధం శస్త్రం కాదు, అస్త్రం కాదు, తన వాడిపోయిన గోళ్లతో చంపుతాడు. నేల మీద కాదు, ఆకాశం కాదు, తన తొడల మీద ఉంచుకొని సంహరిస్తాడు. ఇది నరసింహ అవతారం యొక్క ఉద్దేశం. భగవంతుడు అంతా ఉంటాడని, తనను నమ్మిన భక్తులను ఎల్లవేళలా రక్షిస్తాడని ఈ అవతారం నిరూపిస్తుంది. మరి ఈ దివ్యమైన కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.